1,00,000 ఒక ఉద్యోగం. ఇవన్నీ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి బలహీన వర్గాల తరపున పనిచేసే ప్రభుత్వాన్ని రిఫ్లెక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ నేను కానీ మన రాజేష్ రెడ్డి కానీ దామోదర్ రెడ్డి గారు కానీ వంశీ కానీ మేమందరం కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలహీన వర్గాలకి ముఖ్యంగా దళితులకి గిరిజనులకి హాస్టల్ ఛార్జెస్ కానీ 100 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. నిన్న మొన్న 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్. ఇవన్నీ బలహీన వర్గాల పిల్లల కోసం ఈ ప్రభుత్వం చేస్తుంది. అయితే వీటన్నిటినీ దీని ప్రభావం తగ్గించి ఈ ప్రభుత్వం మీద బురద చల్లి ఈ పార్టీ మీద బురద చల్లాలనేటటువంటి విషయాల్లో ఐఎమ్ నాట్ బ్లేమింగ్. బేసికల్లీ విశారదంగా తప్పు పట్టడం లేదు నేను, తర్వాత తీర్మానం వల్ల పట్టడం లేదు. కేటీఆర్ని కానీ రామచంద్రరావుని కానీ కృష్ణతో పట్టడం. నేను పట్టేది ఏంటంటే ఈ గ్రామంలోనే కొంతమంది ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో వేరే పార్టీ పేర్లు తీసుకోవాల్సి వస్తుంది. ఆ నాయకులు ముఖ్యంగా మాజీ సర్పంచ్గా ఉన్నటువంటి వ్యక్తి మీద ఇదే దేవాలయానికి డబ్బులు వసూలు తెచ్చి వాడుకున్నాడని కేసు పెడితే యాంటిసిపేటరీ బెయిల్ మీద ఉన్నాడు. అదే మాజీ సర్పంచ్ ఈ ఎక్కడో ఒక గ్రామంలో నాగరిక వనపట్ల అనే గ్రామంలో మన కురవాళ్ళ దగ్గర చేశారు. పోస్టింగ్ చేస్తే 3 నెలల నుంచి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళంతా పిల్లల్ని ఆ HCMI అన్నం ఉంటుంది కాబట్టి మేము తినమని పోకుండా పోయారు. ప్రెగ్నెంట్ లేడీస్కి అన్నం తింటారని పోకుండా పోయారు. లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలించేవాళ్ళు కూడా పడుతుంది. కారణం ఏంటంటే అమ్మ HCL అది పేపర్లో టీవీలో వస్తే ఈ ఇష్యూని కూడా ఆ హర్యానా ఇష్యూని కూడా ప్రైమ్ మినిస్టర్కి రిప్రజెంట్ చేసాం. ఎంపీగా సొసైటీ ప్రెసిడెంట్గా హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి చేసాం. ఎస్సీ కమిషన్ ఢిల్లీలో ఉంటాడు మక్వాన్ అని ఆయన పర్సనల్ కలిసి ఈ రెండింటి మీద రిప్రజెంట్ చేశాం. అంటే మేము వీళ్ళకి జరిగే దాని మీద చాలా అలర్ట్గా ఉండి పనిచేస్తాం. ఇట్స్ నాట్ ఏ మ్యాటర్ ఆఫ్ పార్టీ, ఇట్ ఏ మ్యాటర్ ఆఫ్ సోషల్ జస్టిస్, ఇన్క్లూజివ్ గ్రోత్. అందరం కలిసిమెలిసి ఉండాలని ఈ ఊళ్ళో ఒక్కళ్ళు కూడా చెప్తున్నారు. ఒక్కళ్ళు కూడా ఈ కుబ్బరి గ్రామంలో కుల వివక్ష ఉందని ఎస్సీలు మాట్లాడే రావడం మగవాళ్ళు యువకులు చాలా స్పష్టంగా మాట్లాడారు. దానికి ఒక్క మాట చెప్పాలంటే డాక్టర్ దగ్గర పోయినప్పుడు మా భర్త నన్ను తన్నాడు, మా కడుపులో బిడ్డకి దెబ్బ తగిలింది చూడండి అని చెప్పి రికార్డెడ్గా ఉంది. ఇప్పుడు మేము చెప్పేది కాదు, హాస్పిటల్ రికార్డు తెప్పించారు. అసలే 7 నెలలు మళ్ళీ ఇది ఒక తన్నుడు. వీటన్నిటి కలపటం వల్ల ఆమె చనిపోయి ఉండొచ్చు. చనిపోవటం మంచిదని నేను చెప్పటం లేదు. చనిపోవటం కొట్టడం వల్ల కానీ ఇంకో రకంగా కానీ దీనికి సంబంధం లేదని చెప్తున్నాం. అది కూడా నేనేదో ఊరికనే వచ్చి రాజకీయ పార్టీల తరఫున మాట్లాడటం లేదు. నేను ఇప్పుడు కూడా చెప్తాను, నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ తరఫున, నేను దళితుల తరఫున బాధితుల తరఫున మాట్లాడుతున్నాను. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. ఈ మధ్యకాలంలో హర్యానాలో ఒక IPS HC ఆఫీసరు అవమానాన్ని భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. రాస్తూ 3 పేజీలు లెటర్ రాశాడు. ఆ 3 పేజీల్లో DIG SP సీనియర్ వాళ్ళంతా నన్ను అవమానపరిచారు. అతనికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవార్డు ఉంది, షెడ్యూల్ కాస్ట్. అతను చనిపోయిన తర్వాత నేను స్టేట్మెంట్ ఇచ్చిన ఇట్లా తాగకూడదు, నువ్వు తాగడం వల్ల నష్టం. అందుకని దీని మీద ఇటువంటి సమస్యల మీద ఒక SC ST BC మైనారిటీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎడ్యుకేషన్ సొసైటీ అని ఒకటి రిజిస్టర్ చేస్తానని ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చి రిజిస్టర్ చేసి ఇప్పుడు హెడ్ ఆఫీస్ ఇక్కడ పెట్టి ఢిల్లీలో కూడా పెట్టాను. నా ఇంటికే ఆ బోర్డు పెట్టాను. నిన్న ఈ మధ్య రాజస్థాన్లో
ఒక ఎస్సీ అమ్మాయిని మన ఈ చిన్నపిల్లలకన్నా వాస్తవం తెలుసుకోండి. మీరందరూ వినండి. నేను రేపు మళ్ళీ ఇక్కడ చెప్పింది కాక గాంధీ భవన్లో కూడా మాట్లాడి వాళ్ళకు వాస్తవాలు చెప్తాను. 3 గంటల దాకా టైం తీసుకుంటున్నాను. 3 గంటలకు ప్రెస్ మీట్ పెడతాను. 3 గంటల కంటే ముందు విశారదన్ గారికి, తర్వాత తీర్మాన్ మల్లానికి, కేటీఆర్ వాళ్ళకి వీళ్ళు దొరికేటట్టు ఉంటే చెప్తాను, ఫోన్ చేసి మాట్లాడతాను. ఇది పరిస్థితి. ఇప్పుడు ఆర్కెస్ట్రా గారితో మాట్లాడాను, ఇప్పుడే మాట్లాడు, ఆయన ఫోన్లో దొరికాడు. విశారదన్ గారు దొరికితే ఫోన్లో మళ్ళీ మాట్లాడు. మరి కేటీఆర్ గారు దొరుకుతారో దొరకడో తెలియదు. రామచంద్రరావు గారితో కూడా మాట్లాడతారు. అందరితో ట్రై చేస్తాను. రేపు 2:30 దాకా ప్రయత్నం చేస్తాను. అప్పటికి దొరికి అందరం ఈ విషయం మీద ఒక అవగాహన రండి. ప్రభుత్వం రాజకీయాలతో పెట్టి ఈ కుల వివక్ష చేయటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకున్నాకండి. తెలంగాణ రాష్ట్రంలో మీరు కూడా భాగస్వామ్యం. ప్రభుత్వం ఎంత, ప్రతిపక్షం కూడా అంతే. ప్రతిపక్షం లేకుండా ప్రభుత్వం లేదు, ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా లేదు. అందువల్ల తెలంగాణకి చెడ్డ పేరు వస్తే మీకు వచ్చినట్టు మాకు కూడా వచ్చినట్టు. కుల వివక్షతో జరిగిన దీని మీద పెద్ద ఎత్తున కేసు పెట్టమని నేను డీజీపీకి చెప్పాను, ఎస్పీకి చెప్పాను, డిఎస్పీ కూడా చెప్పాను, మీకు కూడా చెప్తున్నాను. మీరు తప్పనిసరిగా దీని మీద మీ పోరాటం మీరు రావటాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పాను. కానీ ఇవాళ ఏం చెప్తున్నాను, మీరు వచ్చింది తప్పు కాదు. మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ అమ్మాయి క్యాసెట్ తెలిసిన తర్వాత ఈ అమ్మాయికి అసలు ఆ కొట్లాట్లో దెబ్బలగలేదని తెలిసిన తర్వాత ఆ అమ్మాయి 7 నెలలకే పుట్టిందని మెడికల్ సర్టిఫికేట్. ఆ అమ్మాయి పుట్టిన వెంటనే హాస్పిటల్లో ఎక్కడో మొదటి హాస్పిటల్లో ఉండే రెఫరెన్స్ మళ్ళీ రీలోఫర్ హాస్పిటల్లో కూడా రెఫర్ చేస్తే అక్కడ కూడా ఉంది. ఎక్కడ కూడా ఆమె హెల్త్ అప్పటి నుంచి నిలకడగా లేదు. ఇవాళ గ్రామంలో కూడా ఏం చెప్తున్నారు, మామూలుగా ధూళి చలి అన్నీ ఉండి అటువంటి ప్రాంతంలో తిరగటం వల్ల అసలు లంచే అప్పుడే పనిచేయటం లేదు, దానివల్ల ఆరోగ్యం దెబ్బతిని చనిపోయి ఉండొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు. ఏ రకంగా చనిపోయినా కొట్లాట్లో సరిపోలేదని చెప్పడానికి ఆ అమ్మాయి తల్లి ఆమె వీడియో ఒకటి ఉందా, ఎవరు జరిగింది ఆ వీడియోలో నా కొట్లాట జరిగింది, ఇప్పుడే నేను వచ్చానని చెప్తాను. ఆమె కొట్లాటప్పుడు అక్కడ లేదని, అదే కాకుండా కేసులు కూడా రాయలేదు. నేనేమంటున్నాను, పొరపాటు జరిగిందా జరగలేదా ఇప్పుడు దాకా జరిగినటువంటి ఎంక్వైరీలో పోలీసుల రిపోర్ట్ ప్రకారం నెంబర్ 1 కొట్లాట్లో ఈ అమ్మాయి లేదు, ఆ అమ్మాయికి దెబ్బతగలేదు, ఏమికంతా నెల తక్కువగా పుట్టడం 1.4 ఏదో ఆ కేజీ వెయిట్ ఉందని చెప్పారు. సరైన వెయిట్ లేకపోవడం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.